చింతాల విలేజ్ నుండి ఉర్లకొండ వరకు 13 కిలోమీటర్లు 14 కిలోమీటర్లు 30 కోట్లు. గత ప్రభుత్వంలో ఏం కట్టడి మట్టి తీయకుండా ఒక మండల ఆఫీస్ మద్దూరు ఇచ్చిన పోతు మద్దూరు మండలం ఉంటుంది, మండల ఆఫీస్ ఉంటుంది, మరి ఒర్రెలు చెక్ డ్యామ్లు ఉంటాయి. కొన్ని రోజులలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంప్లాయీస్ కూడా మండల ఆఫీస్ కూడా పోలేని చరిత్ర ఇక్కడ పబ్లిక్ అందరికీ తెలుసు. భారీ వర్షం పెద్ద వర్షం వచ్చిందంటే కనీసం మండల ఆఫీస్కు లేని దుస్థితి ఉండే. ఇదే పరిస్థితి మా ప్రియతమ నాయకుడు కొమ్మూరు ప్రతాపరెడ్డి గారు మా రేవంత్ రెడ్డి గారికి మరియు ఆర్ఎండ్బి మంత్రి కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారికి వివరించి రోడ్డు సమీక్షించడం జరిగింది. ఈ రోడ్డు సమీక్షించిన మా నాయకునికి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు గత 10 ఏళ్లలో చేయని పని ఫస్ట్ రోడ్డు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఈ రోడ్డు మరి మండలం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. నిన్న వచ్చిన 18 నెలల మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటికీ 30 కోట్లు చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే. మరి ఇన్నేళ్ళ వస్తుంది ఏం చేశారు? గతంలోని మల్ల రాజశేఖర్ గారు ఇక్కడ ఎమ్మెల్సీ చేసారు 8 ఏళ్ళు. మరి ముద్దిరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, మరి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు. అప్పుడు ఆది కాలేదా మండల ఆఫీసు జంగాము ఈ కాన్ఫరెన్స్ అని. మరి ఇప్పుడు ఎట్లా పాలాభిషేకం చేస్తున్నారు? ఇప్పుడెందుకు ఈ రకంగా ఎరులేసినట్టు పిచ్చిలేసినట్టు రోడ్ల పంట పాలాభిషేకం చేస్తున్నారు? టీఆర్ఎస్ కార్యకర్తలారా నాయకులారా ఇకనైనా ఆలోచించుకొని పబ్లిక్ అందరూ చూస్తున్నారు. మరి టీఆర్ఎస్ ప్రభుత్వమా మరి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నది, మరి ఎవరు చేస్తారనే విషయం తెలుసు. కవిత జైలు పోయిన కాంచేలి ఆ కవిత ఆమెకు పిచ్చిలేసి ఆమె ఒక రకంగా తిరుగుతుంది. కేటీఆర్కి ఏమో వారికి డ్రగ్స్లో పడిపోయి ఆయనకు తలకాయ ఖరాబ్ అయిపోయింది. మరి కేసీఆర్కి ఏమో కాళేశ్వరం పిచ్చిలేసింది. మరి అందరికి మరి ఇక్కడ లోకల్ మన పల్లరాజేశ్వరికి ఏ రకంగా పిచ్చిలేసింది, మరి కార్యకర్తలకు ఎట్లా చెప్తాడు అనేది విషయంగా ఈ కాంచెల్లి పల్లరాజేశ్వరి గారు మీరు మీ కార్యకర్తలకు దగ్గర ఉంచుకొని మరి బుద్ధి జ్ఞానం చెప్పి మీరు చేసే పనులు చెప్పుకుని తప్ప మా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు కానీ మేము చేసే పనులకు కానీ మీరు పాలాభిషేకాలు చేస్తే మాత్రం మర్యాద ఉండదు. పల్లరాజేశ్వరి గారు ఏ రకంగా చేస్తున్నారు? మరి గతంలో నీకు ఎందుకు ఆది కాలేదు? మరి వాస్తవం ఎలక్షన్ అప్పుడు చీరాల పేరు నీకు వలకరాని ఎమ్మెల్యేను ఈ రోజు చూడాలన్న మనిషివి నువ్వు ఈ రోజు ఈ మద్దూరు మండలానికి కానీ జంగం కార్యాలయం కానీ ఎంపీడీ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు ఇక్కడ అన్ని ఆఫీసులకు ఎంప్లాయీస్ పోలేని పరిస్థితి. కనీసం లీవ్ పెట్టుకున్నారు వర్షాకాలం వస్తే. మరి అవన్నీ పరిస్థితులు చూసి మా నాయకుడు ప్రతాపన్న మరి వర్షం రాగానే ఎంప్లాయీస్ రోడ్డుకి పోతలేరని చెప్పి రోడ్డు సంఖ్య చెప్తే ఈ రోజు మీరు పాలాభిషేకం చేసుకోవడం సిగ్గుచేటు. ఇకైనా బుద్ధి జ్ఞానం చేసుకొని మేము చేసినాక మేము మొదలుపెట్టినాక చేయాలి తప్ప మీరు ముందుగా అయితే మాత్రం రేపటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పట్టలు విడిపించి బిద్దా మీకు పాలాభిషేకం చేస్తాం. మీకు జాగ్రత్తగా ఏ పని చేసినా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇందిరామైన్లో వచ్చినా మాత్రం నిన్న ఇందిరామైన్లో చేసినా నిన్న మున్సిపల్ పాలాభిషేకం చేశారు. మరి ఇందిరామైన్లో రాసినదా కేసీఆర్ ఉన్నదా మరి కవిత మైన్ ఉన్నదా ఏ రకంగా చేసినా ఆలోచించాలి. మరి ఈ రకంగా రేపటి మాత్రం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతి విలేజ్లలో కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీయండి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై కొమ్మూరి, జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి. మా ప్రియతమ నాయకులు జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముత్యాల గ్రామం నుండి ఒడ్లకొండ వరకు బీటీ రోడ్ శాంక్షన్కు ప్రపోజల్కు సహకరించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్ల భవనాల శాఖ మంత్రికి మరియు కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరియు ఈ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలోనే ఈ బీటీ రోడ్డు శాంక్షన్ అయింది. దీన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు అనవసరంగా లేనిపోని సమస్యలు సృష్టించుకుంటూ జనాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రయత్నాలను ఇప్పటికైనా మీరు ముగించుకొని తప్పడేక నిమ్మలంగా ఇంట్లో ఉండుర్రి. మీకు 10 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఏం చేయలేదు. చేసింది గవర్నమెంట్ ఉంది, మేం చేస్తున్నాము. ఇప్పుడు మీరు చేసినామని చెప్పుకోవడానికి మీకు అవకాశం ఇచ్చారు 10 సంవత్సరాలల్లా. మీరు ఏం చేసిర్రో జనాలకు చెప్పుకొని 10 సంవత్సరాలు ముస్తాల గ్రామానికి ఏం చేసిర్రు 10 సంవత్సరాలు ఎన్ని ఇళ్ళు ఇచ్చిర్రు, ఎన్ని రోడ్లు శాంక్షన్ చేయించారు, ఎంత అభివృద్ధి చేసిరో మీరు చెప్పండి. మేము చెప్పుకోవడానికైనా కాంగ్రెస్ హయాంలో మోడల్ స్కూల్ శాంక్షన్ చేయించినాము, గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టినాము. ఇప్పుడు 30 లక్షల నుంచి బీటీ రోడ్డు వడ్లకొండ వరకు చేయించినాము. 30 కోట్లు తోటి బీటీ రోడ్డు శాంక్షన్ చేయించినాము. మరియు ఇక్కడ అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే వాళ్ళకి ఎక్కడ క్రేజ్ దక్కుతుందో అని చెప్పేసి ఏదో రకంగా లొల్లి చేసి మా ఖాతాలు వేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప
మీరు చేసింది ఏం లేదు. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే మీరు చేయలేరు. సప్పుడేగా ఇంట్లో నిమ్మలంగా వండుకోర్రి. ఇక మీతో కాలేదు మీకు అవకాశం. పల్ల రాజశేశ్వర రెడ్డి గారు 6 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నాడు. ఇవాళ కొత్తగానే ప్రజాప్రతినిధి కాదు ఆయన. అప్పుడు కూడా ఈ జనగామ కాన్స్టిట్యున్సీ కూడా ఎమ్మెల్సీ. అప్పుడు ఏం చేసినావు నువ్వు? అప్పుడు ఏనోనివి ఇప్పుడు ఎట్లా చేస్తానని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నావు, అధికార పక్షంలో లేవు. అన్ని మేం చేసుకుంటూ వస్తాను. మా గవర్నమెంట్ ఉంది, మా మంత్రులు ఉన్నారు, మా ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారు. మేం చేస్తుంటే నువ్వేదో మేం చేసినామని గొప్పలు చెప్పుకుంటే ఇలా చేస్తాను. ఏం చేసినాం మరి? అప్పుడు చేయాలనుకుంటే ఆ 10 సంవత్సరాలు మీకు ఇచ్చిన అవకాశంలో మీరు ఏం చేసారు? మీరు చేయవలసిన పని చేయకుండా ఇప్పుడు మేం చేస్తుంటే మేం చేసినామని మీకు శాతగా 10 సంవత్సరాలు మీకు శాతగాక సపరేట్గా పరిపాలన నిమ్మలాగా వన్నారు. ఇప్పుడు మేము చేస్తున్నాం. 18 నెలలు అయింది. 18 నెలల నుంచి మేము ఇక్కడ 40 ఇండ్లు ఇచ్చిన 30 ఇండ్లు ఇచ్చినాము. 30 కోట్ల బీటీ రోడ్ శాంక్షన్ చేసినాము. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి చేసినాం. మీరు చేసింది ఏంటో చెప్పుకోరు. ప్రజలకు వచ్చి ప్రజల ముందుకు వచ్చి బహిరంగ చర్చలకు రాండి. ఇదే చౌరస్తా కడే ముసల్లా ఎంత కాంగ్రెస్ పార్టీ డెవలప్ చేసిందా, టీఆర్ఎస్ డెవలప్ చేసిందా కూర్చుందాం, మాట్లాడుకుందాం. లేని ఆలోచన పెట్టుకుని జనాన్ని మిస్గైడ్ చేసి పిచ్చి పట్టినట్టు తిరుగుకుంటూ జనాన్ని రెచ్చగొడతా మాత్రం చూస్తూ ఊరుకోం. ఇప్పటికైనా మీరు సపరేట్గా ఉండి నిమ్మలంగా ఉండండి. దేనిపో సమస్యలు లాంటి ప్రాబ్లం తీసుకురాకుర్రి, సమస్యలు సృష్టించకండి. ఈ అవకాశం ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.